హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మైన రుచులు. అన్నంలోకి ఎటువంటి కూరగాయలు లేకపోయినా సరే కమ్మగా కడుపు నిండా తినగలిగే కారప్పొడి రెసిపీని చూపించబోతున్నాను. ఈ కారప్పొడి వల్ల కేవలం కడుపు నిండడమే కాదండోయ్, శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఈ కారప్పొడితో అన్నం తిన్నామంటే కాయగూరల్ని మించిన బలము, పప్పుకూరతో సమానమైన పోషక విలువలు లభిస్తాయి. అంత రుచిగా ఉండే ఈ ఆరోగ్యకరమైన కారప్పొడిని లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి. దీనికోసం ముందుగా మనం కడాయిలో 2 కప్పుల పల్లీల్ని వేసుకొని సన్నని మంట మీద పైపొట్టంతా రంగు మారి పప్పు లోపల వరకు చక్కగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మంటని ఏమాత్రం హై ఫ్లేమ్లో పెట్టినా సరే పైపొట్టంతా ఊరికనే నల్లగా అయిపోయి లోపల పప్పు మాత్రం పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా చేయడం వల్ల కారప్పొడి రుచి మొత్తం పాడైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా చక్కగా రంగు మారే వరకు ఫ్రై చేసుకొని ఈ వేయించుకున్న పల్లీల్ని ఏదన్నా ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. కేవలం ఈ పల్లీల్ని చల్లార్చుకోవడం మాత్రమే చేయండి, అంతేగాని వీటికి పొట్టు తీసే కార్యక్రమాలు ఏమీ పెట్టుకోవద్దు. ఈ పల్లీల పొట్టు వల్ల మనకి ఫైబర్ వస్తుందే కానీ ఎటువంటి హాని కలగదు. కాబట్టి ఈ పొట్టుని అలాగే ఉంచేయండి. ఇప్పుడు పల్లీలు వేయించుకున్న కడాయిలోనే కేవలం 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకొని హీట్ అయినాక కప్పుకి 1 చొప్పున మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు వేసి వేయించుకోవాలి. మనం 2 కప్పుల పల్లీలు వేసుకున్నాం కాబట్టి 2 కప్పుల పచ్చిశనగపప్పు అలాగే 2 కప్పుల మినప్పప్పు వేసి అవి కాస్త సన్నని మంట మీద దోరగా ఫ్రై అయినాక అప్పుడు ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలతో పాటు మనం 1 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసి వేయించుకున్నామంటే డైజెషన్ కెపాసిటీ కూడా బాగుంటుంది. గ్యాస్ట్రిక్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా దరిచేరకుండా ఉంటాయి. అలా అని జీలకర్ర వేసుకోవడం కంపల్సరీ ఏమీ కాదండి, మీకు నచ్చితేనే జీలకర్ర వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇవి అన్నీ చక్కగా రంగు మారే వరకు ఫ్రై చేసుకున్నాక దీంట్లో కాస్త చింతపండుని ఈనెలు తీసేసి వేసుకొని దాన్ని కూడా కాస్త వేగనివ్వండి. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు, 1 కప్పుడు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు రెమ్మలు కూడా వేసేసి సన్నని మంట మీదే చక్కగా కరివేపాకు అంతా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేలాగా మనకి ఎండు కొబ్బరి కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. అలాగే చింతపండులో తేమంతా ఇంకిపోయి చింతపండు కూడా కాస్త గట్టిగా తయారవుతుంది. అలా తయారవడం వల్ల ఏంటంటే మనం కారం ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ పట్టుకున్నప్పుడు చింతపండు ఈజీగా నలిగిపోతుంది. అలాగే దీంట్లో కొద్దిగా ఇంగు కూడా వేసుకుంటే కారం కూడా మంచి ఆరోమేటిక్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంగు కూడా వేసుకోండి. ఇదంతా చక్కగా ఫ్రై అయిపోయినాక పూర్తిగా చల్లారనివ్వండి. గ్రైండ్ చేసుకునే ముందు ఒకసారి కరివేపాకుని ఇలా ప్రెస్ చేసి చూసుకున్నామంటే కరివేపాకంతా చక్కగా ఇలా పొడి పొడిగా రావాలి. అప్పుడే ఇవి పూర్తిగా వేగినట్టు. లేదంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఈ దినుసుల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాతే ముందుగా వేయించి పూర్తిగా చల్లార్చి పెట్టుకున్న పల్లీల్ని కూడా వేసుకొని రుచికి తగినంత ఉప్పు, మీ ఘాటుకు తగినంత కారము, అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఈ పల్లీ కారంలోకి కాశ్మీరీ రెడ్ చిల్లీ కారాన్ని వాడుతున్నాను. దీనివల్ల ఏంటంటే కారానికి ఘాటుతో పాటు మంచి కలర్ కూడా వస్తుంది. కంపల్సరీ ఏం కాదండి, మీ దగ్గర ఉంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ కారాన్ని వాడుకోండి, లేదంటే మీరు రెగ్యులర్గా వాడుకునే కారాన్ని యాడ్ చేసుకుని సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లీ కారాన్ని వెంటనే ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకోకుండా ఒక ప్లేట్లో వేసి కనీసం ఒక అరగంట నుంచి 3/4 గంట పాటు ఆరనివ్వాలి. మనం ఈ కారాన్ని మిక్సీ పట్టుకునేటప్పుడు ముందుగా కరివేపాకు, పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, కాబట్టి అడుగునంతా ఆ మిశ్రమము కాస్త అంటుకుపోయి ఉంటుంది. దానివల్ల పల్లీలు వేసుకున్నాక పల్లీలు అవి సరిగ్గా మిక్స్ అవ్వన్నమాట. అంతేకాకుండా మనం మిక్సీ వేసుకున్నప్పుడు కాస్త కారం హీట్ అవుతుంది కదా, దానివల్ల వెంటనే ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే ఏంటంటే ఆవిరి వచ్చేస్తుంది. దానివల్ల కారం తొందరగా పాడవుతుంది. కాబట్టి ఇలా ప్లేట్లోకి వేసి చక్కగా హ్యాండ్స్తో మిక్స్ చేసుకున్నాక ఒక అరగంట నుంచి 3/4 గంట పాటు ఆరనిచ్చినాక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసేసుకున్నామంటే 1-2 నెలల పాటు విడిగా ఉంచుకున్నా సరే కారం ఫ్రెష్గా ఉంటుంది.
వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నా లేదా బ్రేక్ఫాస్ట్లోకి నంచుకొని తిన్నా టేస్ట్ అయితే అద్దరిపోతుంది. రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.